నిజంగా మోనాలిసా పెళ్లి బాజాలు మోగాయి. ఎక్కడ? ఒక గుడిలో. కేరళలో ఉన్నటువంటి ఒక గుడిలో పవిత్రంగా ఆమె మంగళ వాయిద్యాల మధ్య, వేద మంత్రాల మధ్య తాళి కట్టించుకొని ఫర్మాన్ ఖాన్ అనేటటువంటి వ్యక్తితో పెళ్లి జరిగింది. అద్భుతంగా అందరూ స్నేహితుల మధ్య ఆమె చాలా సంతోషంగా మనందరికీ కనిపించింది. ఆ వీడియోస్ అన్నిటిని మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచే అందరూ మొదలుపెట్టారు ఏమని అనంటే, ఇది ఇంకొక లవ్ జిహాద్. ఇది ఇంకొక కేరళ స్టోరీ 3. ఇవన్నీ ఎవరికీ తెలియకుండా ఉన్నాయి. ఈమె ఎక్కడా కూడా ఏ ఫ్రిడ్జ్‌లోనూ మనకి దొరకకూడదు. అలాగే ఎక్కడా కూడా మళ్ళీ ఈమె ఏ విధమైనటువంటి మానసిక, శారీరక హింసలకి గురి కావద్దు అనేటటువంటి ఆందోళనలన్నీ కూడా మీడియాలో స్టార్ట్ అయిపోయాయి. చాలా మంది బాధపడిపోతున్నారు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం మాట్లాడుతున్నారు, మీకేంట్రా నొప్పి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అని. ఎవడు ఈ నొప్పిగాళ్ళు చెప్పమంటారా? వాళ్ళెవరు అంటే ఫర్మాన్ ఖాన్ గారి వర్గం. రెండో వాళ్ళెవరు అనంటే మన ద గ్రేట్ సెక్యులర్స్. ఎందుకు అనంటే ఈ గ్రేట్ సెక్యులర్ గాడి ఇంట్లో ఎవ్వడింట్లోనూ లవ్ జిహాద్ లేదు కాబట్టి ఆ పెయిన్ వాడికి తెలియదు. ఈ గ్రేట్ సెక్యులర్ ఇంట్లో ఎవడి ఇంటి పక్కన తరుణ్ అనేటటువంటి ఒక వ్యక్తి హత్య జరగలేదు కాబట్టి వీళ్ళకి ఆ యొక్క పెయిన్ తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ బాహాటంగా ఎందుకు వాళ్ళని కౌగిలించుకుంటారంటే, వాళ్ళని అంటే నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, మంచి వాళ్ళని నేనెప్పుడూ మాట్లాడను. ఎందుకో చెప్తున్నాను ఏంటి అనంటే, ఆ మంచి ముస్లిమ్స్ మధ్య కూడా నేను ఉంటున్నాను. ఇప్పటికి ఉంటాను, ఎప్పటికీ ఉంటాను కూడా. కానీ ఎవరైతే జాతిని, హిందూ జాతిని నాశనం చెయ్యడానికి కుట్రలు పన్నుతున్నారో, అలాగే జాతి మీద దాడులు చేసి భారతదేశాన్ని ముక్కలు చేయాలనేటటువంటి కుట్రలు ఎవడు చేస్తున్నాడో వాడి మీద మాత్రమే యుద్ధం. ఇక్కడ జనాల యొక్క బాధకి అర్థం లేదు అని కొట్టి పడేస్తున్నారు. ఆ సెక్యులర్ గాళ్ళకి చెప్తున్నాను, రేయ్ అమ్మ మీకు అసలు విషయము తెలుసా? ఆ అమ్మాయి నిజంగానే ట్రాప్‌లో పడింది. ఇది ఎవరికైనా తెలుసా? రాసి పెట్టుకోండి. ఆ అమ్మాయి ఆల్ ఆఫ్ సడెన్‌గా కేరళలో సినిమాలో ఆమెకి నటన తర్ఫీదివ్వడానికి తీసుకెళ్తున్నాము అని చెప్పి ఆ అమ్మాయిని కేరళ తీసుకెళ్లారు. ఏమని చెప్పారో చెప్పమంటారా అక్కడ? చాలా క్లియర్‌గా చెప్పారేంటి అనంటే, అక్కడ మీరు కేరళ తిరిగినట్టు ఉంటుంది, కేరళ చూసినట్టు ఉంటది, మీకు నటనలో శిక్షణ ఇస్తాము. ముందే ఆ పాత్రలో మేము కనుక ట్రైనింగ్ ఇచ్చేస్తే షూటింగ్ చేసేటప్పుడు మీ ఇద్దరికీ కూడా అద్భుతంగా స్క్రీన్ మీద నటించేస్తారు అని సో కాల్డ్ ఫర్హాన్ ఖాన్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క వర్గము ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా, చాలా నేర్పుగా, చాలా ఓర్పుగా అక్కడ నుంచి ఆ అమ్మాయిని బాలీవుడ్‌కి తరలించడం అనేటటువంటిది జరిగింది. కేరళ ప్రీ ప్లాన్డ్‌గా తీసుకువెళ్లారు. అక్కడ మీరు క్రిస్టల్ క్లియర్‌గా ఒక ఇంటర్వ్యూ చూపిస్తాను. వాళ్ళు పెళ్లయిన తరువాత వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఒక్కసారి చూడండి. దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీరు చూసిన తర్వాత. केरला मुझे अच्छा लगा, यहाँ के लोग बहुत ही अच्छे हैं, इसीलिए। दीदी आज आपका शादी हो चुका है, प्यार का रंग में भरा है आज, कैसा फील हो रहा है? अच्छा, बहुत अच्छा। यहाँ आकर शादी करने का डिसीजन कैसा लिया? नहीं, हम दोनों लव करते थे। मोनालिसा हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं एक दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करेंगे इसी मंदिर से। फ्यूचर का प्रोग्राम क्या है? इधर से कैसा है? अभी देखेंगे आगे क्या होता है। केरला में ही रहेगा? हाँ, कोशिश करेंगे केरला में रहने की क्योंकि केरला बहुत अच्छा है और यहाँ पे रहेंगे। जी नहीं, पिताजी थोड़ा अगेंस्ट थे शादी के, इसलिए हम लोग इधर टेंपल में शादी कर लिए। क्या आपकी स्टेट इस तरह का अगर दूसरा स्टेट होता तो आपको कोई वगैरह कुछ मिलेगा? नहीं, वैसे तो मुझे पता नहीं, लेकिन यहाँ पे मुझे लगा कि यहाँ पे अच्छा है करने के लिए शादी। यहाँ के लोग अच्छे हैं, मंदिर अच्छा है, यहाँ के लोग सपोर्ट बहुत ज्यादा करते सपोर्ट हैं। बहुत ज्यादा करते हैं। आप लोगों ने इतना प्यार दिखाया, सब कुछ किया, मुझे बहुत अच्छा लगा। दिल से आप सभी का धन्यवाद। लव करते हैं, प्यार करते हैं एक दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने
हमने चूज किया कि हम यहाँ पे ही शादी करेंगे इसी मंदिर से। फ्यूचर का प्रोग्राम क्या है इधर से कैसा है? अभी देखेंगे आगे क्या होता है। मैं भी एक्टर हूँ। जी जी जी, इसी फील्ड में हूँ। मैं भी सिनेमा, हम लोग एक फिल्म में हम दोनों एक्टिंग करता था, दोनों का कास्टिंग हुआ। उसी टाइम हम दोनों मतलब बातचीत करना चालू किया। फिर मोनालिसा प्रपोज किया मुझे। मैं मना किया शुरुआत में, लेकिन मोनालिसा बोला नहीं हमें करना है, अच्छा लग रहा है, पसंद है। इसीलिए फिर मैं भी ओके बोला। बाद में हम दोनों को लव हुआ, डीप लव हुआ। उसके बाद डिसाइड किया कि हमें शादी करना है। చూశారు కదా ఇక్కడ ఆ అమ్మాయి ఒక ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ మొత్తం గమనించండి ఒక్కసారి. ఆ అమ్మాయి ఏమంది, మీరు ఈ వివాహం పట్ల ఆనందంగా ఉన్నారా అని ఆ అమ్మాయిని అడిగారు వాళ్ళు. అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఖుష్ హై అంది. ఇమ్మీడియట్ గా పక్క నుంచి ఇతను ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు, బహుత్ ఖుష్ హై అనగానే అమ్మాయి బహుత్ ఖుష్ హై అని చెప్తుంది. ఇక్కడ నుంచే మొదలైంది మేడం డిక్టేషన్. తర్వాత అతగాడు చెప్పినటువంటి దాంట్లో మీరు ఎలా పరిచయం అయ్యారు అనంటే, మేము ఒక షూటింగ్ కి వచ్చాము. ఆ షూటింగ్ లో ఈ అమ్మాయి పరిచయం అయింది. ఆ షూటింగ్ ఆ మేకప్ టెస్ట్ కో దేనికో వచ్చాము. అక్కడ మా ఇద్దరికి మాటలు కలిసాయి. మాటలు కలిసిన తర్వాత మేము మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. మేము మాట్లాడుకోవడం మొదలు పెట్టగానే మొనాలిసా అనే ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసింది. నో 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 ఇదంతా కుదరదు అని నేను చెప్పాను. కాదు కాదు మన ఇద్దరం కలిసి ఉంటే కలిసి ఉండడం అనేది కుదిరే తీరాలి అని ఆమె పట్టుబట్టింది. సో నేను కూడా అనుకున్నాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బావుంటదని. తను పదే పదే కోరడంతోటి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే ఇతగాడు పుట్టింది మహారాష్ట్రలో అయితే కేరళలో ఎందుకు పెళ్లి చేసుకున్నావని నాలాంటి వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు అతగాడు ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్ గా చూడండి. ఏం ఏం మాట్లాడాడో చూడండి. मोनालिसा इधर पर हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं एक दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करेंगे इसी मंदिर से। విన్నారు కదా ఏం మాట్లాడారు. మేము ఇక్కడికి ఊరు చూడడానికి వచ్చాము. హ్యాపీగా ఘుమ్నేకే లియే ఆయా. మేము ఇక్కడ తిరిగి అన్ని చూడడం కోసం అని చెప్పేసరి కేరళ టూర్ కోసం వచ్చాము. టూర్‌కి వచ్చిన తర్వాతంట వీళ్ళకి సడెన్‌గా అక్కడ ఒక గుడి కనిపించి, ఆ గుడి చాలా బాగా నచ్చేసేసి వెంటనే ఇక్కడే పెళ్లి చేసుకోవాలనిపిచ్చేసి పెళ్లి ముహూర్తం పెట్టేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అప్పటికప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు అక్కడికి వచ్చింది పిక్నిక్ స్పాట్‌గా వచ్చారు. ఆ ఊరు చూడడానికని చెప్పేసని వచ్చామని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆ గుడి నచ్చిందని చెప్పాడు. నచ్చగానే పెళ్లి చేసేసుకుందాం అని అనిపించింది. అతగాడు ఇమ్మీడియేట్ గా పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఎలాగా, హిందూ సంప్రదాయబద్ధంగా గుడిలో పెళ్లి జరిగింది. ఆ గుడిలో అతను అప్పటికప్పుడు అనుకోగానే అతనికి సంబంధించినటువంటి బంధువులందరూ ఒక్కసారి అక్కడ ఎలా అయిపోయారండి. పాయింట్ నంబర్ 1. రెండో విషయం ఏంటంటే, అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి, అక్కడికి మనం వార్తల్లో చూస్తున్నాము, కేరళకి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ కూడా వీళ్ళ యొక్క పెళ్లిని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని ఆశీర్వదించి అక్కడ సాక్షిభూతంగా నిలిచినటువంటి సంఘటన. అది కూడా ఆ మినిస్టర్ ఎవరు, ఇతగాడికి ఈ ఫర్మాన్ ఖాన్ కి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి మంత్రి. ఆ మంత్రి గారు వెంటనే అక్కడ అపియర్ అయిపోయి పెళ్లి చేసేసాడు. ఏమండి ఒక్క విషయం నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకుంటే, నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఒక పిల్లగాడు ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకున్నాడు అనంటే, ఎక్కడో పిక్నిక్ స్పాట్‌కి వెళ్ళినటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్, ఇతగాడిది మహారాష్ట్ర నాట్ కేరళ. ఇతను మహారాష్ట్రలో ఉన్నాడు. భోజ్పూర్ సినిమాలు చేశాడు. ఇతను ఇంతకు ముందు మలయాళం సినిమాలు చెయ్యల. అండర్‌లైన్ దిస్ పాయింట్. భోజ్పూర్ సినిమాలు చేశాడు. ఇంకేదో సినిమాలు చేశాడు. సౌత్‌లో చేశాడు. కానీ మలయాళంలో చెయ్యలేదు. ఇక్కడ కేరళ చూడడం కోసం అని చెప్పేసని వచ్చాము. ఇద్దరం కలిసి ఒక సినిమాలో నటించాలనుకుంటున్నాం. ఆ సినిమాకి నటించడం కోసం ట్రైనింగ్ ఇప్పిస్తామని పేరెంట్స్‌కి చెప్పి అక్కడికి కేరళ తీసుకొనొచ్చి అక్కడ నుంచి జరిగినటువంటి స్టోరీ ఎవరికైనా మీకు తెలుసా? అక్కడికి మినిస్టర్ వచ్చేసాడు. ఇమ్మీడియేట్ గా గుడి నచ్చేసింది. ఆ గుడిలో పెళ్లికి అంతమంది ఫ్రెండ్స్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత భళ్ళుమని పెళ్లి అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తెర వెనక జరిగినటువంటి విషయము, ఇక్కడ ప్రపంచానికి తెలియనటువంటి విషయము. ఆ అమ్మాయిని కేరళకి
ప్రీ ప్లాన్డ్ గా తీసుకొచ్చారు. ఏమని చెప్పి తీసుకొచ్చారు అంటే, నువ్వు నటించబోయేటటువంటి సినిమాలో మీకు నటన నేర్పిస్తాము అని చెప్పి అమ్మాయిని అక్కడికి పట్టుకురావడం జరిగింది. కేరళ వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వ్యాన్ లో వచ్చి ఈమెని థానేకి తీసుకొని వెళ్ళాలి, నువ్వు మాతో వస్తావా? ఆ తండ్రికి అర్థం కానటువంటి విషయం ఏంటి అని అంటే, నువ్వు మాత్రమే రావాలి, మీ ఫాదర్ రావడానికి వీల్లేదు అనేటటువంటి ఒక కండిషన్ పెట్టిన తర్వాత ఈమె ఏం చేసింది అనంటే, నేను వాళ్ళతోటే వెళ్తాను, అక్కడికే వెళ్లి ట్రైనింగ్ తీసుకుంటాను అంటే, వాళ్ళతోటి వెళ్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి తండ్రిని కాదని వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది అమ్మాయి. ఈ అమ్మాయి ఇమ్మీడియేట్ గా ఆల్ ఆఫ్ సడన్ గా గుడి నచ్చడం ఏంటి? ఆ గుడి నచ్చగానే గుడి నచ్చి పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఎవరైనా తల్లిదండ్రుల మధ్య పెళ్లి చేసుకుంటారు. లేదా ఒక ప్లాన్డ్ గా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు అక్కడ స్పష్టంగా అతను చెప్తున్నాడు, ఘూమ్నే కే లియే ఆయా కేరళకు. కేరళకి అక్కడ కేరళని చూడడానికి ఒక పర్యాటకులుగా వచ్చి గుడి నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకోవడం అనేటటువంటి దాన్ని ఎవరు ఎంతవరకు ఏ విధంగా తీసుకోవాలి? ఇది ఎంత అక్కడికి చాలా సడన్ గా అక్కడికి అంతమంది స్నేహితులు వచ్చారు. అలాగే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఫర్మాన్ ఖాన్ కి వర్గానికి చెందినటువంటి ఒక మినిస్టర్ కూడా సడన్ గా అటెండ్ అయిపోయి వాళ్ళకి సాక్షిభూతంగా నిలిచినటువంటి సంఘటన. దీన్ని ఏమంటారు? ప్రీ ప్లాన్డ్ వెర్షన్ అంటారా? అనరా? మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా నాకు కూడా ఏమనిపిస్తుంది అనంటే, అందరిలాగా నేను కూడా మొదట అనుకున్నాను, ఆ అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకుంది, ఎందుకు వీళ్ళు అనవసరంగా శాపనార్థాలు పెడుతున్నారు, వీళ్ళకేం పోయే కాలం వచ్చిందని నేను కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆడపిల్ల మన బిడ్డ ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే ఆడపిల్లలకి వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకునేటటువంటి హక్కు ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆడపిల్లలు ఎలాంటి తప్పు దోవలోకి వెళ్ళి ఎలాంటి నరక కూపంలో పడుతున్నారో తెలిసిన తర్వాత ఆడపిల్లల్ని కాపాడుకునేటటువంటి పనిలో మేమున్నాం. కానీ ఆ పిల్లకి ఇష్టమైనటువంటి వ్యక్తి మంచివాడైతే చేసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ అమ్మాయి బాగా ఉండాలనే కోరుకున్నాను. కానీ ఆల్ ఆఫ్ సడన్ స్టోరీ ఏంటి అని నేను తెలుసుకున్న తరువాత నాకు కూడా గుండెల్లో ఒక విధమైనటువంటి బాధ కలిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో కాళ్ళు సెక్యులర్లు చెప్తున్నారు, కొంతమంది ఆడపిల్లలకు కూడా నేను చెప్తున్నాను, చాలా రూల్స్ మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారం ఎవరికైనా ఈ దునియాలో బ్రతికే హక్కు ఉంది. గుళ్ళల్లో వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, గుడి బయట చేసుకోవచ్చు, గుడి చుట్టుపక్కల చేసుకోవచ్చు, ఎవరికైనా భారతదేశంలో హక్కు ఉంది అని అన్నారు. ఖచ్చితంగా హక్కుంది. అలాగే ఈ భారతదేశం హిందువులది అనేటటువంటిది కూడా వాస్తవం. భారత రాజ్యాంగాన్ని మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసారా? భారత రాజ్యాంగంలో రాముడు, కృష్ణుడు, శివుడికి చోటుంది తప్ప ఏ మతానికి చోటు లేదు. అన్ని మతాలు సమానంగా చూడబడతాయనే చట్టం ఉంది తప్ప వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు ఇక్కడ అనేటటువంటి చట్టం లేదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అసలు మీకు రాజ్యాంగం తెలియదు, ఆర్టికల్ తెలియదు, అసలు దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో తెలియదు. మాట్లాడేటటువంటి సెక్యులర్ మహిళా మూర్తులకి నేను చెప్తున్నాను, కొంపలో కూర్చొని ఐఫోనో లేకపోతే ఆండ్రాయిడ్ ఫోనో ఎదురుగుండా ఉంది, నాకు కూడా లైక్స్ వస్తున్నాయి, నేను కూడా మాట్లాడేస్తే సెలబ్రిటీని అయిపోతానని మాట్లాడితే మూతి పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతారు. ఎందుకు అనంటే, ఒక్కడైనా లవ్ జిహాద్ కేసులు చేసినటువంటి మహిళా మూర్తులు ఎంతమంది ఉన్నాయి? ఈ సెక్యులరిజం మాట్లాడే వాటిని చెప్పండి, ఎంతమంది ఉన్నారు? లవ్ జిహాద్ కేసులు కనీసం ఒక్క కేసైనా మీరు విన్నారా? తన్నులు తిని ఎముకలు ఇరిగిపోయిన ఆడపిల్లల్ని మీరు చూసారా? మేం చూసామండి. అలాగే ఆడపిల్లలు ఎంత నరకం పడుతున్నా కూడా, మేము ఎంత తీసుకొద్దామని ప్రయత్నించినా కూడా వాళ్ళ వీడియోలు, వాళ్ళ న్యూడ్ ఫోటోలు, భయంకరమైనటువంటి వీడియోలు వాళ్ళ దగ్గర ఉండిపోయి ఆ ఆడపిల్లలు మా కాళ్ళు పట్టుకుని ఏడ్చినటువంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో, మా చావు ఇక్కడే చావనివ్వండి, మేము రాలేము, మేము బయటకు వస్తే మా బతుకుల్ని వీళ్ళు నెట్ లో పెట్టేస్తారు, మా జీవితాలు ఇలాగే ఉండనివ్వండి, మమ్మల్ని చచ్చిపోనివ్వండి అని చెప్పి కళ్ళ ముందు మాట్లాడినటువంటి ఆడపిల్లలు, ఏమ్మా మీకెవరికైనా తెలుసా ఏం మాట్లాడుతున్నారు? ఒక్క లవ్ జిహాదీ కేసు చేసినటువంటి దాన్ని చూపియండి. ఏ లవ్ జిహాద్ కేసులు ఎన్ని చూశారు మీరు? ఏ ఆడపిల్లల బతుకులు మీకు తెలుసు? ఏమవుతుందో మీకు తెలుసు? అరే తరుణ్ లాంటి వాళ్ళు ఎంతమంది బలి అవుతున్నారో మీకేం తెలుసు? ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, హిందువులతో కలిసిపోయి భారతదేశాన్ని గౌరవించి భారతీయుడిగా బ్రతికే ఏ మతాన్ని మేము తిట్టలేదు, ఏ మతస్థుణ్ణి మేము తిట్టలేదు, తిట్టము కూడా. ఎందుకంటే వాళ్ళందరూ మాకు కావాలి, మనకు కావాలి.
ఎవడైతే దేశంలో మతం అనేటటువంటిది పెచ్చు మీరిపోయి ఆ మత మౌఢ్యంతో భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని లవ్ జిహాదుల పేరుతో ఏమమ్మా ఎంతమందికి తెలుసు? అరే ఎంతమందికి తెలుసురా? ఆడపిల్లలు ఇవాళ 28,000 మంది ఆడపిల్లలు భారతదేశంలో మిస్ అయ్యారు. కొడకల్లారా ఓ అమ్మ, ఇంకా ఎక్కువ మాటలు వస్తాయి కానీ మాట్లాడను. పోండ్రా, పొయ్యి ఆడపిల్లలు ఎక్కడ మిస్ అయ్యారో తెలుసుకొని మాట్లాడండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళేం చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏం చెయ్యాలో ఏం చేస్తుందో మాకు తెలుసు కాబట్టే మేము కెమెరా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. వాళ్ళు ఈ విధంగా దేశాలు దాటిపోవడానికి మీలాంటి దరిద్రులు కారణం, మీలాంటి వాళ్ళు ఇచ్చే ఊతం కారణం, మీరు దాస్తున్నటువంటి ఈ దొంగల కారణం, ఆ దొంగల్ని దాచే దోపిడీ దారులు మీరు కారణం. అసలైనటువంటి దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో ఈ లవ్ జిహాదులు అంటే ఏంటో ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. అరే ఇలా తరుణ్ లాంటి వాళ్ళు ఎంతమంది యువకులు బలవుతున్నారో తెలీదు. నిన్నగాక మొన్న ఇక్కడ కుత్బుల్లాపూర్ లో బస్ స్టాండ్ లో ఒక దరిద్రుడు ఆడపిల్లల్ని వారం రోజుల నుంచి ఎంత సతాయిస్తున్నాడో ఒక్కడు పట్టించుకున్నాడు లేదు. బజరంగ దళ పిల్లలకి కంప్లైంట్ ఇస్తే వాడి మక్కెలరగొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడాడో తెలుసా? వాడి మీద మీరెవర్రా చెయ్యడానికి, ఎందుకు కొట్టారు, మీకేం హక్కు ఉందిరా, మీ వాడు ఉల్టా కేసు పెడితే కొడకల్లారా మీ బొక్కలెరగొడతానని చెప్పి బజరంగ దళ పిల్లల్ని బెదిరించినటువంటి సంఘటన. ఎవడ్రా మాట్లాడుతున్నారు? ఎవత్తే మాట్లాడుతుంది? ఇలాగే మాట్లాడతాను నేను. భాష కూడా మర్చిపోవాలనిపిస్తుంది, మర్యాద ఇవ్వకూడదు అనిపిస్తుంది. ఈ రోజు మొనాలిసా పెళ్లి చేసుకున్నది 6 నెలల్లో. ప్రేమ ఏంటండి? 6 నెలల్లో ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి మాటలే తీసుకోండి. కేరళ చూడడానికి వచ్చి గుడి నచ్చేసి పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకోగానే అక్కడ అంతమంది ఎందుకు వచ్చారు? గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్ లవ్ జిహాద్ కేస్. ఎంతమందికి తెలుసు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? అరే ఇవాళ ఆడపిల్ల క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది ఆడపిల్లల్ని కుళ్ళబడి చేస్తే రక్తపు మడుగుల్లో మేము చూసామో నాకు తెలుసు. అరే ఒక్కొక్క కేసు నుంచి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలా జీవితం ఇవ్వాలో అర్థం కాక నిజం చెప్తున్నాను కదా, తలకాయలు పగిలిపోతున్నాయో మాకే తెలుసు. ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ, ఎంతమంది ఈ అడ్డగో లంబడి కొడుకులతోటి లంబడి మొహాలతోటి కూర్చొని లకారాలు మకారాలు తిట్టించుకున్నా కూడా మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఎవరి కోసం రా పనిచేస్తున్నాం? మా పిల్లల కోసం పనిచేస్తున్నాం, ఈ దేశం కోసం పనిచేస్తున్నాం, ఈ సమాజం కోసం పనిచేస్తున్నాం. జాగ్రత్త, ఒక్కడైనా సరే లవ్ జిహాద్ కేసులు చెయ్యకుండా, అలాగే వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు, దేశద్రోహులు చేసేటటువంటి దుర్మార్గాలు తెలియకుండా ఎవడైనా వెనకేసుకొచ్చాడో ముందు మేము చెప్తున్నాం కదా, మా పోరాటం వీళ్ళ మీద ఎంత ఉంటుందో వీళ్ళని వెనకేసుకొచ్చే ఈ సో కాల్డ్ సెక్యులర్ల మీద అంతకు రెట్టింపు ఉంటది. ఖబర్దార్.